హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గౌరీ స్మార్ట్ ఛానల్. ఈరోజు మనం రియల్ నెంబర్స్ వాస్తవ సంఖ్యల యొక్క కాన్సెప్ట్ అనేది నేర్చుకుందాం. మీకు ప్రతిరోజు రాత్రి 7 గంటలకు ఒక వీడియో, 8 గంటలకు ఒక వీడియో, అంటే ఒక మ్యాథ్స్ వీడియో, ఒక ఫిజిక్స్ వీడియో, ఆర్ ఒక మ్యాథ్స్ వీడియో, ఒక కెమిస్ట్రీ వీడియో, ఆర్ ఒక కెమిస్ట్రీ వీడియో, ఒక మ్యాథ్స్ వీడియో, ఆర్ ఒక ఫిజిక్స్ వీడియో, ఒక మ్యాథ్స్ వీడియో. సో అలా ఏదో విధంగా 7 గంటలకి 8 గంటలకి మీకు ఖచ్చితంగా వీడియోస్ ఉంటాయి. అదేవిధంగా డైలీ ఈ రోజు నుండి మీకు 2 గ్రాండ్ టెస్ట్లు అనేది ఇవ్వడం జరుగుతుంది. సంఖ్యలో రియల్ నెంబర్స్. ఇంకా ఈరోజు ఈ చాప్టర్కి వెళ్ళిపోదాం. ఖచ్చితంగా రోజు 2 వీడియోస్ ఉంటాయి, అవన్నీ చూడండి, ఓకేనా. వాస్తవ సంఖ్యలు రియల్ నెంబర్స్. సో చూడండి, అసలు ఇది మనకి రైనీ సీజన్ లేదు, అసలు ఎండాకాలంలా ఉంది, అసలు ఫుల్ ఎండాకాలం ఉంది. సో చూడండి, సెట్టింగ్ వచ్చేస్తుంది. అయినా సరే ఐ వాంట్ టు టీచ్ విత్ యూ. సో ఐ హ్యావ్ ప్యాషన్ ఇన్ టీచింగ్, ఓకేనా. నేను మీకు టీచ్ చేయడం కోసం నేను దేనికైనా సరే రెడీ, ఓకేనా. సో ఇది వర్షాకాలం కాదు, ఎండాకాలం లాగా ఉంది, అవునా కదా. సో చూడండి సెట్టింగ్స్. అయినా సరే నేను చెప్తాను. నెంబర్ సిస్టమ్, సంఖ్యా వ్యవస్థ. మనం వాస్తవ సంఖ్యలు గురించి తెలుసుకునే ముందు సంఖ్యా వ్యవస్థ గురించి నేర్చుకోవాలి. బిఫోర్ గోయింగ్ టు లెర్న్ అబౌట్ రియల్ నెంబర్స్ వీ షుడ్ నో ద నెంబర్ సిస్టమ్, ఓకే. అన్ని నెంబర్ సిస్టమ్స్ ఇందులో వచ్చేస్తాయి. తర్వాత ఎల్సిఎం, హెచ్సిఎఫ్, ప్రాపర్టీస్, లాగరిథమ్స్ అయిపోయింది. ఫస్ట్ చాప్టర్ ఈజ్ కంప్లీటెడ్. నెక్స్ట్ అర్థమెటిక్ థియరం, అంటే ఫండమెంటల్ థియరం ఆఫ్ ది అర్థమెటిక్. సో అది ఒకటి ఉంటుంది, ఓకే. నేచురల్ నెంబర్స్. ద కౌంటింగ్ నెంబర్స్ ఆర్ కాల్డ్ నేచురల్ నెంబర్స్. సో కౌంటింగ్ నెంబర్స్ ఆర్ కాల్డ్ నేచురల్ నెంబర్స్. లెక్కించే సంఖ్యలను మనం సహజ సంఖ్యలు అంటాం. లెక్కించే సంఖ్యలు ఏమంటాం? సహజ సంఖ్యలు అంటాం. ఇట్ ఈస్ డినోటెడ్ విత్ ఎన్. సో దీన్ని ఏంటంటే ఈ క్యాపిటల్ ఎంతో డినోట్ చేస్తారు, ఎందుకంటే నేచురల్ నెంబర్స్ ఎన్ కనుక. అయితే నేచురల్ నెంబర్స్లో ఏం లేదు, జీరో లేదు. జీరో ఇంక్లూడింగ్ చేసి అప్పుడు దానికి ఒక కొత్త పేరు పెట్టారు, ఏంటి అవి? హోల్ నెంబర్స్. ద నేచురల్ నెంబర్స్ అలాంగ్ విత్ జీరో ఆర్ కాల్డ్ హోల్ నెంబర్స్. ద నేచురల్ నెంబర్స్ అలాంగ్ విత్ జీరో ఆర్ కాల్డ్ హోల్ నెంబర్స్. సున్నాను కలిగి ఉన్న సహజ సంఖ్యలను పూర్ణాంకాలు అంటారు. సున్నాను కలిగిన సహజ సంఖ్యలను పూర్ణాంకాలు అంటారు. ఇన్ డీటెయిల్గా ఇవ్వట్లేదు, ఎందుకంటే ఆల్రెడీ మనం నేర్చుకున్నాం కనుక, ఓకేనా. హోల్ నెంబర్స్ ఆర్ డినోటెడ్ విత్ డబ్ల్యూ. పూర్ణాంకాలను డబ్ల్యూతో డినోట్ చేస్తారు, డబ్ల్యూతో సూచిస్తారు. అయితే పూర్ణాంకాలం ఏం లేదు, నెగిటివ్ నెంబర్స్ లేవు. హోల్ నెంబర్స్ వాట్ ఈజ్ నాట్ దేర్? నెగిటివ్ నెంబర్స్ ఆర్ నాట్ దేర్. సో the whole numbers along with negative numbers, the whole numbers along with negative numbers are called integers, రుణ సంఖ్యలను కలిగిన పూర్ణాంకాలను పూర్ణ సంఖ్యలు అంటారు. రుణ సంఖ్యలను కలిగిన పూర్ణాంకాలను పూర్ణ సంఖ్యలు అంటారు. ఇట్ ఈస్ డినోటెడ్ విత్ జెడ్. పూర్ణ సంఖ్యలను జెడ్తో డినోట్ చేస్తారు. ఇంటీజర్స్లో ఏం లేవు, ఫ్రాక్షన్స్ లేవు. ఇంటీజర్స్లో ఏం లేవు, ఫ్రాక్షన్స్ లేవు. ఇక్కడ నుండి మన 10th క్లాస్ టాపిక్ అనేది స్టార్ట్ అవుతుంది, ఓకేనా. ద నెంబర్స్ విచ్ ఆర్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ p by q, వేర్ p, q belongs to z and q not equal 0, those numbers are called rational numbers. Those numbers are called rational numbers. p by q రూపంలో రాయగల సంఖ్యలను మనం అకర్ణీయ సంఖ్యలు అంటాము. p by q రూపంలో రాయగల సంఖ్యలు ఏమంటాం మనం? అకర్ణీయ సంఖ్యలు అంటాము. ఇట్ ఈస్ డినోటెడ్ విత్ q. So this is called rational numbers. The numbers which are in the form of p by q, where p, q belongs to z and q not equal to 0 and q not equal to 0 are called rational numbers. p by q రూపంలో ఉన్న సంఖ్యలు మనం ఏమంటాం? అకర్ణీయ సంఖ్యలు. అంటే ఇక్కడ q అనేది 0 కాకూడదు. p, qలు మరియు పూర్ణ సంఖ్యలు. p, qలు ఏమవుతాయి? పూర్ణ సంఖ్యలు. అయితే ఇక్కడ మనకి ఇది చాలా ఇంపార్టెంట్ మీ 10th క్లాస్ పరంగా, సో పాలిటెక్నిక్ పరంగా కూడా ఈ కాన్సెప్ట్ ఒకవేళ కాన్సెప్ట్ ఓరియంటెడ్గా బిట్టడితే చాలా ఇంపార్టెంట్. ఎవ్రీ రేషనల్ నెంబర్ కెన్ బి రిటన్ యాజ్ ది డెసిమల్ నెంబర్. ఎవ్రీ రేషనల్ నెంబర్ కెన్ బి రిటన్ యాజ్ డెసిమల్ నెంబర్ బై డివైడింగ్ న్యూమినేటర్ విత్ డినామినేటర్. ప్రతి అకర్ణీయ సంఖ్యను మనం దశాంశ రూపంలో రాయొచ్చు. ఎలాగా? లవాన్ని హారంతో భాగించడం ద్వారా ప్రతి అకర్ణీయ సంఖ్యను మనం దశాంశ భిన్నం రూపంలో రాయొచ్చు.
There are two types. One is terminating decimals, one is non-terminating and recurring decimal. One is terminating decimal and one more is non-terminating recurring decimal. తెలుగులో అంతమయ్యే దశాంశాలు, అంతం కాని ఆవర్తనమయ్యే దశాంశాలు. అంతం అయ్యే దశాంశాలు, అంతం కాని ఆవర్తనమయ్యే దశాంశాలు అలా వస్తూనే ఉంటుందన్నమాట. ఓకేనా? మరి ఏవి అంతమవుతాయి, ఏవి ఆవర్తనం అవుతాయి? విచ్ ఆర్ టెర్మినేటింగ్ డెసిమల్, విచ్ ఆర్ నాన్ టెర్మినేటింగ్ డెసిమల్స్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. సింపుల్. P/Q. Whatever the Q is there, here the Q must be either 2 power n or 5 power n or 2 power n into 5 power m. Then it will be terminating decimal. The fraction or rational number where we are taking P/Q, in the denominator Q should have only 2 power n or only 5 power m or only the product of these two, 2 power n and 5 power m. The other number should not be coming here, other number should not be taken. Then only it is terminating. Without division we can say, we can say it is terminating. తెలుగు మీడియం. ఏదైతే అక్కడనే సంఖ్య P/Qలో హారం Q అనేది 2 యొక్క ఘాతం మాత్రమే ఉంటే అది అంతమైపోతుంది. 5 యొక్క ఘాతం మాత్రమే ఉంటే అది కూడా అంతమైపోతుంది. అంటే ఈ రెండు కలిసిన ఘాతాలు ఉన్నా సరే అంతమైపోతుంది. ఈ రెండు కలిసి తప్పించి ఇంకే నెంబర్ ఉన్నా సరే అది అంతం కాదు, ఆవర్తనం అవుతుంది. గుర్తుపెట్టుకోండి అంతే. సో నాట్ టెర్మినేటింగ్. ఇన్ దిస్ P/Q, if Q is not having 2 power n or 5 power m or both, otherwise along this other extra number is there, then it is non-terminating with recurring decimal. సో అంతేనండి. ఈ చిన్న కాన్సెప్ట్ వస్తే చాలు. చిన్న ఎగ్జాంపుల్స్ ఇస్తే మీకు ఈజీగా అర్థమైపోద్ది. ఓకే, మీకు ఎగ్జాంపుల్స్ ఇస్తుంది చూడండి. 5/2 2 ఉంది కదా, దీని ఏం రాయొచ్చు 2.5. సో టెర్మినేటింగ్ డెసిమల్. ఓకే, 8 తీసుకుందాం. 100/8. 8 ones are 8, so 20. 8 twos are 16. 12.5. సో అంటే టెర్మినేటింగ్. చూసారా, ఇదేంటి 2 cube. 8 అంటే ఏంటి 2 cube. ఓన్లీ 2 పవర్స్ ఉన్నా సరే అవుతుంది అన్నాను కదా. ఇప్పుడు 5 చూద్దాం. 100/25. 25 4s are terminating and terminating decimal. ఈ రెండు కలిసి ఉంది చూద్దాం. ఈ రెండు కలిసి ఉంది, ఇది 4 5 20 తీసుకుందాం. ఓకేనా? 120/20. 20 అంటే ఏంటి 2 square 5 power 1. 4 5s are 20 కదా. సో అందుకే 4ని 2 square రాసుకున్నాను. 5 4 5s are 20. సో 0 0 క్యాన్సిల్. 2 1s are 2 6s are 6. టెర్మినేటింగ్ డెసిమల్ అంటే ఏంటి 0.0. 6.0 అయినా 6 అయినా ఒకటే కదా, కనుక ఇట్ ఈస్ ఎ టెర్మినేటింగ్ డెసిమల్. అది. ఇవి కాకుండా కిందన 2 రాకపోయినా, 2 cube రాకపోయినా, 5 power రాకపోయినా, లేదంటే బోత్ రాకపోయినా, అవి నాన్ టెర్మినేటింగ్ విత్ రికరింగ్ డెసిమల్స్. దీనికి చూస్తే ఎగ్జాంపుల్స్ 1/3 లేదంటే 10/3. 3 3s are 9. పాయింట్ పెట్టుకుంటే మళ్ళీ 10. 3 3s are 9. మళ్ళీ పాయింట్ పెట్టుకుంటే 10. non-terminating with recurring. 3 is recurring number. 1/7 0 point. So 10. 7 1s are 7. 3 30. 7 4s are 28. 30 minus 28 2 20. 7 2s are 14. 6 60. 7 8s are 56. 4 40. 7 5s are 35. 50. 7 7s are
49, 1, 10, 7 1 just 7. So again it is repeating. Means 1/7 if I take, నేను కనుక ఒక 1ని 7తో డివైడ్ చేస్తే నాకేమొస్తుంది 0.172857, 0.142857. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవచ్చు చెప్పనా? 7 1 just 7, 7 2 just 14, 14 2 just 28, 28 2 just 56 plus 1 అయిపోయింది. ఒకవేళ 1/7 ఈజ్ ఈక్వల్ టు అని ఇచ్చాడు అనుకోండి ఎగ్జాంపుల్. సో లాజిక్ ఏంటి? మీరు 7 1 just 7, 7 2 just 14, 14 2 just 28, 28 2 just 56 plus 1 అయిపోయింది. సో నేను చూడకుండా చెప్తాను 1/7 ఈజ్ ఈక్వల్ 0.142857. ఏం పెట్టుకున్న మైండ్లో 7 1 just 7, 7 2 just 14, 14 2 just 28, 28 2 just 56 plus 1 అయిపోయింది లాజిక్. అంతే. అలాగా మనం కొన్ని లాజిక్స్ అనేవి మనకు ఓన్గా క్రియేట్ చేసుకోవాలి. ఓకేనా? సో ఇప్పుడు మీకు అందరు కూడా రేషనల్ నెంబర్స్ ఇన్ డీటెయిల్గా అర్థమైంది. ఓకే. అయితే ఇక్కడ మనకి టెర్మినేటింగ్, నాన్ టెర్మినేటింగ్ విత్ రికరింగ్ ఉంటాయి. కొన్ని ఉంటాయి. ఇప్పుడు ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ 1.12, 123, 1234, 6 4 1 2 3 5 1 9 5 అండ్ సో ఆన్. మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఇది నాన్ టెర్మినేటింగ్. మీరు అనుకుంటారు 1 2 1 2 3 1 2 3 4 అంటే నాన్ టెర్మినేటింగ్ విత్ రికరింగ్ అనుకుంటున్నారు. రికరింగ్ కాదు. ఇక్కడ ఏంటి? 1 2 వచ్చింది, 1 2 వచ్చింది, ఇక్కడ 1 2 వచ్చింది, మరి ఇక్కడ 1 2 రావాలి, మళ్ళీ ఇక్కడ వచ్చింది. అంటే కంటిన్యూస్గా రావాలి. ఇక్కడ దీనిలో రావాలి, లేదంటే దీనిలో రావాలి. కనుక ఇది నాన్ టెర్మినేటింగ్ అండ్ నాన్ రికరింగ్. ఇదేంటి? నాన్ టెర్మినేటింగ్ అండ్ రికరింగ్ డెసిమల్స్. ఇక్కడ కొత్తది వచ్చింది మనకి. ఏంటి కొత్త కాన్సెప్టు? నాన్ టెర్మినేటింగ్ అండ్ నాన్ రికరింగ్. దోస్ డెసిమల్స్ ఆర్ కాల్డ్ ఇర్రేషనల్ నెంబర్స్. ఇవి రేషనల్ నెంబర్స్, ఇవి ఇర్రేషనల్ నెంబర్స్ అన్నమాట. ఇవేంటి? ఇర్రేషనల్ నెంబర్స్. సో దీని మీద మంచి బిట్ ఇస్తారు సార్, చాలా మంచి బిట్. సో చూడండి, 2.135136 and so on 8 ఇలాగ ఇచ్చాడు అనుకుందాం. ఓకేనా? ఎప్పుడైతే ఇలాగ ఇచ్చాడో 2.135136 and so on. సో జనరల్గా స్టూడెంట్స్ ఏం చేస్తారంటే ఇది 8 చూడరు. ఓకే, నాన్ టెర్మినేటింగ్, నాన్ రికరింగ్. సో ఇదేంటి? ఇర్రేషనల్ నెంబర్. ఫస్ట్ ఆప్షన్లో ఇర్రేషనల్ నెంబర్ అనేది గ్యారంటీగా ఉంటుంది. సో ఇర్రేషనల్ నెంబర్ ఎప్పుడైతే చూసారో వాళ్ళు ఏం చేస్తారు? సో వాళ్ళు టెంప్ట్ అయిపోయి ఇర్రేషనల్ నెంబర్ బబులింగ్ చేస్తారు. బట్ అండ్ సో ఆన్ తర్వాత లాస్ట్లో 8 ఇచ్చాడు. లాస్ట్లో ఏం ఇచ్చాడు? 8 ఇచ్చాడు. సో ఇదేమవుద్ది? రేషనల్ నెంబర్. ఇదేంటి? రేషనల్ నెంబర్. ఎందుకంటే అండ్ సో ఆన్ లాస్ట్లో ఎండ్ అయిపోయింది. ఎప్పుడైతే ఎండ్ అయిపోయిందో అదేంటి? టెర్మినేటింగ్ డెసిమల్. అది ఎంతైనా ఉన్నాను మనకు అనవసరం, ఎంత నెంబర్ అయితే ఉన్నా మనకు అనవసరం. టెర్మినేటింగ్ డెసిమల్. ఏంటది? టెర్మినేటింగ్ డెసిమల్ అన్నమాట. సో ఈ విధంగా చూసుకోవాలన్నమాట. తెలుగు మీడియం. అంతం కానీ ఆవర్తనం కానీ దశాంశాలను మనం కరణీయ సంఖ్యలు అంటాము. అంతం కానీ ఆవర్తనం కానీ దశాంశాలను మనం కరణీయ సంఖ్యలు అంటాం. ఇప్పుడు మన మెయిన్ లెసన్ రియల్ నెంబర్స్, వాస్తవ సంఖ్యలు. రియల్ నెంబర్స్, వాస్తవ సంఖ్యలు. సహజ సంఖ్యలు, పూర్ణ సంఖ్యలు, పూర్ణాంకాలు, పూర్ణ సంఖ్యలు, అకరణీయ సంఖ్యలు, కరణీయ సంఖ్యలు కలిగిన అతిపెద్ద సమితిని వాస్తవ సంఖ్యలు అంటాము. ద సెట్ ఆఫ్ ఆల్ న్యాచురల్ నెంబర్స్, హోల్ నెంబర్స్, ఇంటీజర్స్, రేషనల్ నెంబర్స్, ఇర్రేషనల్ నెంబర్స్ ఈజ్ కాల్డ్ రియల్ నెంబర్స్. The set of all whole numbers, natural numbers, integers, rational numbers, irrational numbers is called real numbers. So this is the number system what we have learned. ఇప్పుడు వరకు మనం నేర్చుకున్న నెంబర్ సిస్టమ్. నెక్స్ట్ LCM, నెక్స్ట్ HCF, నెక్స్ట్ ప్రాపర్టీస్, నెక్స్ట్ లాగరిథమ్స్. ఓకేనా? నెక్స్ట్ LCM చూద్దాం. LCM
LCM లీస్ట్ కామన్ మల్టిపుల్ ఓకేనా. సో లీస్ట్ కామన్ మల్టిపుల్ అంటే ఏంటి? ద LCM ఆఫ్ టూ ఆర్ మోర్ నెంబర్స్ ఈజ్ నథింగ్ బట్ ద లీస్ట్ కామన్ మల్టిపుల్ ఆఫ్ ది టూ ఆర్ మోర్ నెంబర్స్. ఎగ్జాంపుల్ మీకు క్లియర్గా అర్థమవుతుంది చూడండి. 2 తీసుకున్నాను, 3 తీసుకున్నాను. 2 మల్టిపుల్స్ ఏంటి? 2, 4, 6, 8, 10, 12, 14, 16, 18 and so on. 3 ఏంటి? 3 1s are 3, 3 2s are 6, 3 3s are 9, 3 4s are 12, 3 5s are 15, 3 6s are 18, 3 9s are and so on. ఇప్పుడు మల్టిపుల్స్ రాద్దాం. వాట్ ఆర్ ద మల్టిపుల్స్ హియర్? మల్టిపుల్స్ ఇవన్నీ మల్టిపుల్స్. ఇప్పుడు కామన్ మల్టిపుల్స్ రాద్దాం. ఏం రాద్దాం? కామన్ మల్టిపుల్స్. సో కామన్ మల్టిపుల్స్ ఏమున్నాయి? 6 ఉంది, 6, 12, 18 అండ్ సో ఆన్. అంటే 6 టేబుల్ వచ్చింది. 2 3 6 కదా. ఇప్పుడు ఈ కామన్ మల్టిపుల్స్లో లీస్ట్ ఏంటి? 6. కనుక LCM ఈజ్ 6. అంటే చాలా మల్టిపుల్స్ ఉన్నాయి, ఆ మల్టిపుల్స్లో లీస్ట్ వన్ తీసుకున్నాం. దట్ ఈస్ కాల్డ్ LCM. HCF కూడా అంతే, కనిష్ట సామాన్య గుణిజాలు. ఇప్పుడు 2 యొక్క గుణిజాలు ఇవన్నీ రాసాం, 3 యొక్క గుణిజాలు ఇవన్నీ రాసాం. ఇవేంటి? సామాన్య గుణిజాలు అంటే ఏంటి? రెండిట్లో కామన్గా ఉండాలన్నమాట. అలా సామాన్య గుణిజాలు రాసాం. అందులో కనిష్టం ఏంటి? 6. కనుక కనిష్ట సామాన్య గుణిజం కాసాగు అనేది ఏంటవుద్ది? 2కి 3కి 6 అవుద్ది అన్నమాట. ఇప్పుడు ఈ 2కి 3కి HCF ఫైండ్ చేద్దాం. HCF 2 ఫ్యాక్టర్స్ ఏంటి? 1, 2. 3 ఫ్యాక్టర్స్ ఏంటి? 1, 3. ఇప్పుడు కామన్ ఫ్యాక్టర్స్ ఏంటి? 1. HCF ఈజ్ ఈక్వల్ టు 1. అదే హైయెస్ట్. ఒకవేళ 2 3 4 5 ఉన్నాయనుకోండి, అందులో హైయెస్ట్ ఏదైతే ఉందో అది తీసుకుంటాం అన్నమాట. ఓకే, మీకు ఇంకా బాగా అర్థం అవ్వడం కోసం 12, 15, 1 2 3 4 6 12 ఇవి ఫ్యాక్టర్స్. 15కి 1 3 5 15. ఇప్పుడు ఇందులో కామన్ ఫ్యాక్టర్స్ ఏంటి? 1 3 అండ్ సో ఆన్ అంతే. సో ఇప్పుడు HCF ఏమవుతుంది? హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ 3. హైయెస్ట్ 3 కదా, 3 మాట. ఇది మాట. ఇది కాన్సెప్ట్ అండర్స్టాండింగ్, అంటే కాన్సెప్ట్ని అర్థం చేసుకోవడం కోసం. ఇప్పుడు LCMని ఇంకా డిఫరెంట్గా చేయొచ్చు. 12, 16, 18 దీనికి LCM ఫైండ్ చేయాలంటే ఇదొక మెథడ్. 2 టేబుల్ ఓన్లీ ప్రైమ్ నెంబర్స్ తీసుకోవాలి. 2 6s, 2 8s, 2 9s. ఇప్పుడు ఓన్లీ 3 టేబుల్ తీసుకుందాం. 3 2s 8, 3 3s. మళ్ళీ ఇప్పుడు 2 టేబుల్ 2 1s, 2 4s, 3. సో ఇప్పుడు అన్ని ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయి కనుక ఆపేయచ్చు. లేదంటే 2 తీసుకున్నా సార్, మళ్ళీ 2 2s. 4 3s 12, 12 2s 24, 24 6s. 24 6s ఎంత? లేదంటే 2 3s 6, 6 2s 12, 12 4s 48, 48 3s. సో దట్స్ ద LCM. సో 48 3s 12 24. సో 144 ఇస్ ద ఆన్సర్. 144 అనేది దాని యొక్క LCM అవుతుందన్నమాట. అలా మనం ఫైండ్ చేయొచ్చు. ఇప్పుడు ఈ 3 నెంబర్స్కి HCF ఫైండ్ చేయాలంటే 16ని 12తో డివైడ్ చేయాలి. 12 1s 12, సో 4. ఈ 12 ఇక్కడికి వస్తుంది. 4 3s 12. సో ఇప్పుడు 4 వచ్చింది కదా, ఈ 4కి 18కి చేయాలన్నమాట. 18 4, 4 4s 16. సో 2 ఉంటుంది, ఇక్కడ 4 వస్తుంది. 2 2s 4 0. ఎప్పుడైతే 0 వచ్చిందో దిస్ ఈజ్ ద HCF. అంటే 2 అనేది ఆ 3 నెంబర్స్ని డివైడ్ చేసిన హైయెస్ట్ నెంబర్ అనమాట, హైయెస్ట్ ఫ్యాక్టర్. ఎందుకంటే 12ని డివైడ్ చేస్తుంది, 16ని డివైడ్ చేస్తుంది, 18 కూడా డివైడ్ చేస్తుంది అనమాట. సో దిస్ ఈజ్ కాల్డ్ LCM అండ్ HCF. నెక్స్ట్ ప్రాపర్టీస్. నెక్స్ట్ ఏంటి? ప్రాపర్టీస్.
ఇక్కడ మనకి ప్రాపర్టీస్ చాలా ఈజీగా చెప్తాను చూడండి. ఆల్రెడీ చిన్నప్పుడు నేర్చుకున్నవి. క్లోజర్ లా సంవృత ధర్మం. ఏవైనా మీరు 2 రియల్ నెంబర్స్ తీసుకుంటే ఆ 2 రియల్ నెంబర్స్ని యాడ్ చేసినప్పుడు మళ్ళీ రియల్ నెంబర్ వస్తే దట్ ఈస్ కాల్ క్లోజర్ లా. మీరు మల్టిప్లై చేసినా సరే మళ్ళీ అవే నెంబర్స్ వస్తే దట్ ఈస్ కాల్ క్లోజర్ లా. ఓకేనా? సో మీరు డివిజన్ చేసినా సబ్ట్రాక్షన్ చేసినా మళ్ళీ అదే రావాలన్నమాట. ఏవైనా 2 రియల్ నెంబర్స్ తీసుకుంటే అవి యాడ్ చేసినా లేదంటే మల్టిప్లై చేసినా లేదంటే డివిజన్ చేసినా లేదంటే సబ్ట్రాక్షన్ చేసినా మళ్ళీ రియల్ నెంబర్ వస్తాయి. దట్ ఈస్ కాల్ క్లోజర్ లా. అండర్ ఎడిషన్, అండర్ మల్టిప్లికేషన్, అండర్ డివిజన్, అండర్ సబ్ట్రాక్షన్ విచ్ ఆపరేషన్ సాటిస్ఫై దట్ ఈస్ కాల్ క్లోజర్ లా అండర్ దట్ ఆపరేషన్. ఓకేనా? సంవృత ధర్మం. ఎగ్జాంపుల్ 2 + 3 = 5. 2, 3 belongs to real numbers. So 5 is also belongs to real number. So this is called closure law. The sum of 2 real numbers is again real number, then it is called closure law. ఏవైనా 2 వాస్తవ సంఖ్యల యొక్క మొత్తం మరియు వాస్తవ సంఖ్య అయితే దాన్ని అంటాం సంవృత ధర్మం అంటాం. అండర్ ఎడిషన్. సో ఏంటి ఇక్కడ సంకలనం దృష్ట్యా, అండర్ ఎడిషన్ సంకలన దృష్ట్యా. అలాగే మనం ఏ ఆపరేషన్ తీసుకుంటే ఆ ఆపరేషన్. నెక్స్ట్ a plus b is equal to b plus a. This is called commutative law. సో శిత్యాంతర ధర్మం. ఏంటిది? శిత్యాంతర ధర్మం లేదా వినిమయ ధర్మం. అంటే ఏ అనే నెంబర్ బి నెంబర్కి యాడ్ చేసిన, బి అనే నెంబర్ని ఏ నెంబర్కి యాడ్ చేసిన, ఆ రెండు ఈక్వల్ అనమాట. 2 + 3 ఎంత? 5. 3 + 2 ఎంత? 5. 5 = 5 కదా. సో దీన్ని ఏమంటారు? శిత్యాంతర ధర్మం అంటారు, వినిమయ ధర్మము అంటారు. నెక్స్ట్ a plus of b plus c is equal to a plus b of plus c. సహచర ధర్మం, అసోసియేటివ్ లా. అంటే బీసీ యాడ్ చేస్తాం, తర్వాత ఏని యాడ్ చేస్తాం. ఇక్కడ ఏబీ యాడ్ చేస్తాం, తర్వాత సీని యాడ్ చేస్తాం. ఎలా మనం యాడ్ చేసిన ఆన్సర్ అయితే ఒకటే. ఇప్పుడు నేను నా దగ్గర 5 రూపీస్ ఉన్నాయి, మా ఫ్రెండ్కి ఇచ్చాను, ఆడు ఇంకో ఫ్రెండ్కి ఇచ్చాడు. అలా కాకుండా మా ఫ్రెండ్ వేరే వాడికి ఇచ్చాడు, ఆడు నాకు ఇచ్చాడు. సో ఏదైనా సరే ఒకటే ప్రాసెస్ కనుక ఇక్కడ మనకి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే a plus of b plus c is equal to a plus b of plus c. దీని ఏమంటాం? సహచర ధర్మం, అసోసియేటివ్ లా. ఇక్కడ నేను ప్లస్లు చెప్తున్నాను, మీరు మల్టిప్లికేషన్ పెట్టుకోండి. a into b is equal to b into a is called commutative law under multiplication. a into b is equal to b into a is called commutative law under multiplication. వినిమయ ధర్మం, గుణకారం దృశ్య అంతే. నెక్స్ట్ a plus 0 is equal to 0 plus a is equal to a. This is called identity law. ఏంటిది? తత్సమ ధర్మం. ఓకేనా? దీని ఇంకోటి కూడా ఉంది మనకి. a into 1 is equal to 1 into a is equal to a. ఇది కూడా ఐడెంటిటీ లా అండర్ మల్టిప్లికేషన్, అండర్ ఎడిషన్, అండర్ మల్టిప్లికేషన్. సంకలన దృష్ట్యా, వ్యవకలన దృష్ట్యా. నెక్స్ట్ a into b is equal to 1. a into b is equal to 1. a plus of minus a is equal to 0. So this is called inverse law, viloma dharmam. And final గా ఇంకోటి ఉంటుంది. a into b plus c is equal to a into b plus a into c. అదేవిధంగా b plus c into a is equal to b into a plus c into a. This is called డిస్ట్రిబ్యూటివ్ లా, విభాగ న్యాయము విభాగం అంటే విభజిస్తుందన్నమాట, విభాగ న్యాయము. సో డిస్ట్రిబ్యూటివ్ లా ఇవి చాలా ఇంపార్టెంట్. అంటే ఏం లేదు, ఇవి ఎక్కువ ఏం ఆడాడు, ఈ ప్రాపర్టీ ఇస్తాడు, వాట్ ఈస్ ద నేమ్. సో కిందన క్లోజర్ లా, అసోసియేటివ్ లా, ఐడెంటిటీ లా చాలా సందర్భంలో చాలా ఇస్తున్నాడు. అందుకే నేను చెప్తున్నాను, మీరు ఇది అవుట్ ఆఫ్ సిలబస్సా, సో సిలబస్లో లేసా అని చెప్పొద్దు. ఎందుకంటే ఒకవేళ ఇస్తే ఏం చేస్తారు? సో అక్కడ అవుట్ ఆఫ్ సిలబస్ అని ఇంకొక బబులింగ్ పెట్టి అక్కడ బబులింగ్ చేస్తారా? లేదా చెయ్యాలి. మ్యాథ్స్ అయితే మటుకు అంత చదవాలని. సో ఐఎమ్ బిలీవింగ్ బికాస్ కాంపిటేటివ్ ఎగ్జామ్ మ్యాథ్స్ ఇస్ వెరీ డిఫికల్ట్ కంపేరింగ్ టు ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ. ఫిజిక్స్ కెమిస్ట్రీ టెక్స్ట్ బుక్ నుండే ఇవ్వాలి, ఇంకా అదర్ సోర్స్ అనేది లేదు. బట్ మ్యాథ్స్ వీ హ్యావ్ టు రీడ్ అండ్ ఎక్స్పాండ్ వే. సో ఎక్కువ చదవాలి. సో ప్రాపర్టీస్ కూడా అయిపోయింది. నెక్స్ట్ లాగరిథమ్స్. నెక్స్ట్ ఏంటి? లాగరిథమ్స్. a power x is equal to n, that implies x is equal to log n base a. This is called logarithm. a power x is equal to n, that implies x is equal to log n base a. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏ వాల్యూ అనేది
పాజిటివ్ వాల్యూ. ఏ వాల్యూ అనేది ఏంటి? పాజిటివ్ వాల్యూ. ఎన్ వాల్యూ కూడా పాజిటివ్ వాల్యూ. సో ఏ వాల్యూ పాజిటివ్ వాల్యూ, బి వాల్యూ కూడా ఎన్ వాల్యూ కూడా పాజిటివ్ వాల్యూ. అండ్ ఏ అనేది నాట్ ఈక్వల్ టు 1. పాజిటివ్ వాల్యూ అంటే అలాగే 0 అవ్వదు, నాట్ ఈక్వల్ టు 1 అంటే 2 నుండి తీసుకుంటాం అన్నమాట. ఏ వాల్యూ ఏంటి మనం 2 నుండి, లేదంటే 1.1, 1.2 అలాగా 1 అయితే అవ్వదు, అది గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? ఇక్కడ ఎక్స్ వాల్యూ ఏదైనా అవ్వచ్చు, పాజిటివ్ అవ్వచ్చు, నెగిటివ్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు అనమాట. అది చాలా ఇంపార్టెంట్ కండిషన్స్. ఎక్స్ వాల్యూ ఈజ్ ఎనీ నెంబర్, ఎనీ పాజిటివ్ నెంబర్ or నెగిటివ్. ఎన్ వాల్యూ ఈజ్ పాజిటివ్ న్యాచురల్ నెంబర్ అండ్ ఏ ఈజ్ ఎ న్యాచురల్ నెంబర్ అండ్ ఏ షుడ్ నాట్ బి నాట్ ఈక్వల్ టు 1, షుడ్ నాట్ బి ఈక్వల్ టు 1. ఓకే, సో ఇక్కడ మనకి కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయి. ఏంటా ప్రాపర్టీస్? log mn is equal to log m plus log n, log m by n is equal to log m minus log n, log a power m is equal to m log a, log a power m base b power n is equal to m by n log a base b, log x base y is equal to log x by log y. ఇలా కొన్ని ఫార్ములాస్ ఉంటాయి. ఆ ఫార్ములాస్ అన్ని కూడా మీరు ఒకసారి టెక్స్ట్ బుక్లో చూడండి. సో మన దగ్గర ఏవైతే ఫార్ములాస్ ఉన్నాయో అవే ఒకసారి చూడండి. సో చాలా ఈజీగా ఉంటుంది. ఇందులో మనకి మాంటిసా క్యారెక్టరిస్టిక్ అని ఉంటుంది అన్నమాట. సో అవి కూడా ఒకసారి చూడండి, చాలా ఈజీ. ఓకేనా? మీకు ఏమైనా డౌట్ అయితే కామెంట్ సెక్షన్లో చెప్పండి. నెక్స్ట్ నేను మనకి ఎలాగ ఈ మనకి మోడల్స్ వస్తాయి కదా, మోడల్స్లో చెప్తాను అనమాట. ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే మనకి ఏం చేయాలి? లైక్ చేయాలి, షేర్ చేయాలి, కామెంట్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి, మీ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయాలి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయాలి. ఓకేనా? థ్యాంక్ యూ, బాయ్ బాయ్.